జూన్ 2న ఆదర్శ గ్రామ పంచాయతీలకు పురస్కారాలు అందిస్తామన్నారు మంత్రి సీతక్క. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల్లోని మహిళల కోసం అక్షరమాల కార్యక్రమం చేపడతామన్నారు. ములుగు జిల్లా విద్యాపరంగా వెనుకబడిన కల్చర్లో రిచ్గా ఉంటుందన్నారు. ములుగు జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆ తర్వాత కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. టూరిజం ప్రాంతాలను కలుపుతూ టూరిజం గైడ్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి కార్యక్రమాలను కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు మేము ఇక్కడ అనౌన్స్ చేసుకోవడం జరిగింది. వాటిని కూడా ఇస్తాం. అదే కాకుండా జిల్లా ఇప్పటి వరకు మరి ఎడ్యుకేషన్లో ఇంటర్లో సెకండ్, 10th ఫస్ట్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో పోటీ పడడమే కాకుండా నిరక్షరాస్యతను కూడా తగ్గించే విధంగా చదువు రానటువంటి వాళ్ళకు కూడా మా మహిళా సంఘాలటువంటి సభ్యులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లాలో కూడా ప్రత్యేకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి నిరక్షరాస్యత నుంచి అందరినీ బయటికి తీసుకురావడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ములుగు జిల్లా అంటేనే అడవుల జిల్లా, మరి వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపు ఉంది. సో ఈసారి మా ములుగు జిల్లాలో బ్యాక్వర్డ్ ఉండొచ్చు, కానీ రిచ్ కల్చర్ ఉంది. మన దగ్గర చెప్పుకోదగ్గటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, ఇటు రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, మరి లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద స్టేట్, ఫస్ట్ ములుగు ఓన్లీ. ములుగుల్నే మరి హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్నది, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్ట్రిక్ట్, ములుగు కాన్స్టిట్యున్సీ. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడటువంటి టూరిజం స్పాట్స్ను మేము అందరికీ చూపిస్తూ ఇప్పుడు రాబోయేటువంటి వర్షాకాలంలో పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు. కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక టూరిస్ట్ గైడ్ లాగా, సర్క్యూట్ లాగా ములుగులో ఎంటర్ అయితే గట్టమ్మ కాడ నుంచి రామప్ప, రామప్ప నుంచి లక్నవరం, లక్నవరం నుంచి మళ్ళీ అటు పోతే సమ్మక్క సారలమ్మ, అటు వస్తే బ్లాక్బెర్రీ, అటు పోతే లక్ష్మీ నరసింహస్వామి, అటు పోతే గోదావరి దాటి అటు పోతే బొగతా వాటర్ ఫాల్స్. ఈ మధ్యలో కూడా జంగల్ సఫారీ తాడ్వాయి ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో జంగల్ సఫారీ ఉంది, జంగల్ పోర్ట్ కూడా ఉంది. అవన్నింటినీ కూడా ఈసారి టూరిజం గైడ్లో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వాడుకలోకి తీసుకొస్తాం. అన్ని రంగాలలో ములుగును అభివృద్ధి పదంలో ఉంచాలన్నటువంటి ప్రయత్నంలో ప్రజల యొక్క సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల యొక్క సహకారం, మీడియా సోదరుల యొక్క సహకారంతో మరి ఈ అటవీ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ యొక్క జిల్లా స్థాయి సమావేశంలో నిర్దేశించుకోవడం జరిగింది.